Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I'm going to discuss about the topic Mahaseer Fishery Problems and Management for the second BSc third Sem Fishery students in paper Capture Fishery 1. Mahaseer Fishery. So the prized game fish of the Himalayas, the Mahaseer, has been put to a lot of pressure by indiscriminate fishing and deteriorating ecological conditions. So you can Mahaseer fish ni the prized game fish of Himalayas అంటారు. సో ఈ యొక్క మహసేర్ ఫిషరీ అనేది ఇట్ హ్యాస్ బీన్ టు లాట్ ఆఫ్ ప్రెషర్ అంటున్నారు. ఎందుకు అంటే డ్యూ టు ఇండిస్క్రిమినేట్ ఫిషింగ్, ఓవర్ ఫిషింగ్ వల్ల, అలాగే దాని యొక్క వర్స్ ఎకలాజికల్ కండిషన్స్ వల్ల యొక్క ఫిష్ అనేది ప్రెషర్కి గురయ్యింది అంటున్నారు. ది టెంపుల్ శాంక్చురీస్ హ్యావ్ ఆల్సో నాట్ బీన్ స్పర్డ్ బై ద బ్రూటల్ యాక్ట్ ఆఫ్ మ్యాన్. అంటే టెంపుల్లో ఉండే అంటే ఆలయాల్లో ఉండే కొలనులో కూడా ఈ యొక్క ఫిషెస్ అనేవి ఉండేవి. సో కనీసం ఆ యొక్క టెంపుల్స్లో ఉండే శాంక్చురీస్లో ఉండే ఈ ఫిషెస్ని కూడా ఈ యొక్క హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు స్పర్ చేయలేదు, వదలలేదు. వాటిని కూడా వీళ్ళు యూస్ చేసుకునేవాళ్ళు. సో దానివల్ల ఈ యొక్క మహసీర్ ఫిషరీ యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. కాన్సిక్వెంట్లీ మహసీర్ ఈస్ బీయింగ్ లుక్డ్ అపాన్ యాజ్ అన్ ఎండేంజర్డ్ స్పీషీస్. సో వీటి యొక్క ఓవర్ యూసేజ్ వల్ల, హ్యూమన్ యొక్క ఓవర్ యూసేజ్ వల్ల ఇంకా స్పీషీస్ అనేవి ఎండేంజర్డ్ స్పీషీస్ కింద అయినాయి అంటున్నారు. అండ్ సైంటిస్ట్ ఆర్ థింకింగ్ ఆఫ్ సేవింగ్ ది ప్రైజ్డ్ ఫిష్ త్రూ దేర్ ప్రొపగేషన్. సో అందుకని సైంటిస్టులు ఏమనుకుంటున్నారు అంటే ఈ యొక్క ఫిషెస్ని వాళ్ళ యొక్క పాపులేషన్ పెంచడానికి వాళ్ళు వాటిని ఎలాగ ప్రొపగేట్ చేయాలి, ఎలాగ కల్చర్ చేయాలి, ఎటువంటి కల్చర్ చేయడం వల్ల వీటిని ఎలా మనం దీని యొక్క పాపులేషన్ పెంచుకోవచ్చు అనే ఒక థింకింగ్లో ఉన్నారు అంటున్నారు. ఇట్ ఈస్ ది మహసేర్ ఫిష్. They are of the opinion that, like the snow trout, Mahaseer can also be propagated in lentic conditions and then released into the waters. సో సైంటిస్టులు ఎటువంటి ఒపీనియన్లో ఉన్నారు అంటే ఇంకా మహసేర్ ఫిష్ని కూడా స్నో ట్రౌట్ లాగా ఒక లెంటిక్ కండిషన్స్ అంటే స్టిల్ వాటర్స్ అంటే లేక్స్ లాంటి వాటర్స్లో, పాండ్స్లో ఉంచి వాటిని కల్చర్ చేసి తర్వాత రివర్స్లో రిలీజ్ చేయాలి అనే ఒక ఒపీనియన్తో ఉన్నారు. A golden Mahaseer, known as Tor Putitoram, seed production unit has been started at Bhimtal district, Nainital. సో ఈ యొక్క గోల్డెన్ మహాసీర్ అంటే టోర్ పుటిటోరా స్పీషీస్ని పెంచడానికి ఒక సీడ్ ప్రొడక్షన్ యూనిట్ అనేది స్టార్ట్ చేశారంట. ఎక్కడ అంటే భీమ్టల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ నైనిటల్. Here generally conventional feeds like mustard cake, wheat bran, rice bran, etc. are used for raising Mahaseer. సో మహసీర్ మనం కల్చర్ చేస్తున్నప్పుడు దానికి ఎటువంటివి ఇచ్చి దాన్ని గ్రో చేయొచ్చు అంటే కన్వెన్షనల్ ఫీడ్స్ అంటే సప్లిమెంటరీ ఫీడ్ ఎటువంటి ఇచ్చి దాన్ని గ్రో చేయొచ్చు అంటే మస్టర్డ్ కేక్, వీట్ బ్రాన్, రైస్ బ్రాన్ ఇచ్చి దాన్ని మనం గ్రో చేసుకోవచ్చు. The concept of breeding fish in flow-through system can be taken up as a role model for the proposed and newly established hatcheries, including the one at Satpuli and the other at Baintwali, Mandi. సో ఈ యొక్క ఫిష్ని బ్రీడింగ్ ఫ్లో త్రూ సిస్టమ్ యూస్ చేసుకునే సిస్టమ్ ఈ యొక్క ఫిషెస్ని బ్రీడింగ్ జరపాలి అంటే ఎటువంటి టెక్నిక్స్ని యూస్ చేసుకోవచ్చు అంటున్నారు. సో హ్యాచరీస్లో ఉంచి మనం వీటిని కల్చర్ చేయొచ్చు. సో దానికోసం న్యూ ఎస్టాబ్లిష్డ్ హ్యాచరీస్ని ప్రపోజ్ చేశారు అంటున్నారు. అవి ఏంటి అంటే ఒకటి సత్పులి, ఇంకొకటి వచ్చేసి బైంత్వాలి మంది. ఇవి డెహ్రాడూన్ రీజియన్లో స్టార్ట్ చేశారు. సత్పులి హ్యాచరీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మేనేజ్డ్ బై స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు. And setting up of a hatchery at Satpuli has been initiated to propagate Mahaseer. సో ఈ యొక్క సత్పులి హ్యాచరీ ఎందుకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఫర్ ఇనిషియేటింగ్ టు ప్రొపగేట్ మహసీర్. అంటే మహసీర్ యొక్క కల్చర్ని స్టార్ట్ చేయడానికి ఈ యొక్క సత్పులి హ్యాచరీ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఎవరి చేత మేనేజ్ చేయబడుతుంది అంటే స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే బ్యాంక్ ఆఫ్ రివర్ నాయర్ అంటున్నారు. సిన్స్ దిస్ రివర్ ప్రొవైడ్స్ బెస్ట్ మహసీర్ హ్యాబిటేట్ ఇన్ ది రీజియన్, సత్పులి హ్యాచరీ క్యాన్ ప్లే వైటల్ రోల్ ఇన్ ఇట్స్ ప్రొపగేషన్. సో ఈ యొక్క సత్పులి హ్యాచరీ అనేది రివర్ నాయర్ దగ్గర కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక రివర్ నాయర్ అనేది ఇట్ ఈస్ ది బెస్ట్ హ్యాబిటేట్ ఫర్ మహసీర్ ప్రొడక్షన్.
సో మహసీర్ గ్రో అవ్వడానికి మంచి హ్యాబిటేట్ కాబట్టి ఈ యొక్క రీజియన్లో సత్పురి హ్యాచరీని కన్స్ట్రక్ట్ చేశారు. సో దీనివల్ల మనకి ఈ యొక్క సత్పులి హ్యాచరీలో మహసీర్ ప్రొపగేషన్ అనేది ఒక కల్చర్ అనేది బాగా జరుగుతుంది. సో అందుకని ఈ యొక్క సత్పులి హ్యాచరీ అనేది ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఇట్స్ ప్రొపగేషన్ అంటున్నారు. బైంత్వాలి మంది హ్యాచరీ. సో ఇక బైంత్వాలి మంది హ్యాచరీ అనేది ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ అట్ బైంత్వాలి మంది ఇన్ డెహ్రాడూన్ అన్నారు. సో ఎప్పుడు అంటే 1970s. సో దీన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అంటే టు ప్రొడ్యూస్ ఫింగర్లింగ్స్ ఆఫ్ మహసీర్. సో మహసీర్ యొక్క ఫింగర్లింగ్స్ని గ్రో చేయడానికి ఈ యొక్క బైంత్వాలి మంది హ్యాచరీని డెహ్రాడూన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హవెవర్ టు నాట్ సో ఎంకరేజింగ్ రిజల్ట్స్, కామన్ కార్ప్ సీడ్ ప్రొడక్షన్ వాస్ అండర్టేకెన్ హియర్ అలాంగ్ విత్ ది మహసీర్. సో ఇక్కడ ఈ యొక్క బైంత్వాలి మంది హ్యాచరీ అనేది మెయిన్గా కన్స్ట్రక్ట్ చేసింది మహసీర్ ఫింగర్లింగ్స్ ప్రొడక్షన్ కోసం. సో దాంట్లో అంత ఎంకరేజింగ్ రిజల్ట్స్ అంటే అంత మంచి రిజల్ట్స్ రాకపోవడం వల్ల కామన్ కార్ప్ సీడ్ ప్రొడక్షన్ కూడా మహసీర్ యొక్క సీడ్ ప్రొడక్షన్తో పాటు స్టార్ట్ చేశారు. At present, the production capacity of this hatchery is 2 lakh seeds annually. సో ఈ యొక్క బైంత్వాలి మంది హ్యాచరీ యొక్క ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఒక ఇయర్కి వచ్చేసి 2 lakh సీడ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు. సమ్ అదర్ సజెస్టెడ్ సైట్స్ ఫర్ మహసీర్ ప్రొపగేషన్ ఆర్. సో ఇప్పుడు మనం చెప్పుకునేది సత్పులి అండ్ బైంత్వాలి మంది హ్యాచరీస్. ఇంకా ఎక్కడెక్కడ మనం మహసీర్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయొచ్చు అంటే దట్ పాతర్, కల్సి, శివ్పురి, రాయ్వాలి, గన్సాలి రీజియన్స్లో కూడా మనం మహసీర్ ప్రొపగేషన్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ప్రాబ్లమ్స్. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది? ఫిషింగ్ ఈజ్ జనరలీ ప్రాక్టీస్డ్ బై సమ్ కమ్యూనిటీస్ యాజ్ అన్ అడిషనల్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్, బట్ ఇట్ ఈస్ యెట్ టు బి డెవలప్డ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. సో ఫిషింగ్ అనేది అందరికీ తెలిసింది, అందరూ చేస్తారు, అన్ని కమ్యూనిటీస్ ఈ యొక్క ఫిషింగ్ని చేస్తూ ఉంటారు. సో దీనివల్ల అడిషనల్ ఎర్నింగ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. బట్ ఈ యొక్క ఫిషింగ్లో కొన్ని డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయాలి. సో అది కూడా ఒక పర్టికులర్గా ఒక ఆర్గనైజింగ్ వేలో యొక్క ఫిషింగ్ కనుక జరిపినట్లయితే ఇండిస్క్రిమినేట్ యూసేజ్ అనేది ఉండదు. There is mostly uncontrolled fishing and dynamiting, electrocuting, use of fish poisons are such devices that lead to mass destruction of fishes. సో అన్ని కమ్యూనిటీస్ ఫిషింగ్ చేస్తాయి, అందరూ మనీ ఏం చేసుకుంటారు, కానీ ఎవరు పర్టికులర్ వేలో దాన్ని ఫాలో అవ్వరు. అలా ఫాలో అవ్వకోకుండా అన్కంట్రోల్డ్ ఫిషింగ్ చేయడం వల్ల, డైనమైటింగ్ చేయడం వల్ల, ఎలక్ట్రోక్యూటింగ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ఫిషెస్ని కిల్ చేసి వాటిని క్యాచ్ చేయడం వల్ల, ఫిష్ పాయిజన్ యూస్ చేసుకుని ఫిషెస్ని కిల్ చేయడం వల్ల, సో ఇటువంటి అన్నీ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మాస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫిషెస్ అనేది జరుగుతుంది. The changes in biophysicochemical properties of the riverine water will not only have direct and indirect implication on riverine fisheries. సో ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే వాటర్లో దాని యొక్క బయోఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల రివరైన్ ఫిషరీస్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ దేనికి ఎఫెక్ట్ అవుతుంది అంటే మైగ్రేటరీ ఫిషెస్ యొక్క రూట్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది అంటున్నారు. అంటే అది స్లైట్ చేంజెస్. సో స్లైట్ చేంజెస్ ఏమైనా అయినాయి అంటే రివరైన్ వాటర్లో అవి రివరైన్ ఫిషెస్ మీద ఎటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది చూపించదు. కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే మైగ్రేటరీ రూట్ ఆఫ్ ఫిషెస్ అంటే మైగ్రేటరీ ఫిషెస్ యొక్క రూట్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది, అవి ఎఫెక్ట్ అవుతాయి అంటున్నారు. ఫాస్ట్ చేంజింగ్ టూరిస్ట్ సినారియో. సో టూరిస్ట్ సినారియో కింద అర్బనైజేషన్ వల్ల, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ వల్ల, శాండ్ క్యూరింగ్ వల్ల, అలాగే సో ఈ యొక్క అడ్వైస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క ఆక్వాటిక్ హ్యాబిటేట్ యొక్క ప్యూరిటీ అండ్ ఎకాలజీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దీనివల్ల న్యాచురల్ ఫిష్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు. Dwindling population of the long cherished Mahaseer is one potent example of the changed scenario and brutality of man. సో ఫిష్ యొక్క పాపులేషన్ తగ్గిపోవడమే అంటే మహసీర్ ఫిష్ యొక్క పాపులేషన్ తగ్గిపోవడమే ఈ యొక్క ఎందుకు తగ్గిపోతుంది అంటే సినారియో చేంజ్ అయిపోవడం వల్ల, అంటే ఎకాలజికల్ హ్యాబిటేట్ ఆఫ్ ది రివరైన్ కండిషన్ చేంజ్ వల్ల, లేదు అంటే ఆ యొక్క రివర్ కండిషన్ యొక్క
ప్యూరిటీ తగ్గిపోవడం వల్ల, సో వీటన్నిటి వల్ల, అలాగే మ్యాన్ యొక్క బ్రుటాలిటీ యాక్షన్, ఆయన యొక్క మ్యాన్ చేసి ప్రతి యాక్షన్ వల్ల యొక్క పాండ్ వాటర్ ఆర్ ద ఏరియా వేర్ ద మహసేర్ ఫిషెస్ గ్రో, సో ఆ ఏరియా అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల ఈ యొక్క ఫిష్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. In the foothills, example at Dehradun, once upon a time, say 40 years back, the riverine ecology was not much disturbed and was holding good edible sized populations of Barilius bola, Barilius bendelisis, Labeo dero, Belone, cancila. So, in the foothills, అంటే డెహ్రాడూన్ రీజియన్ దగ్గర వన్స్ అపాన్ ఏ టైం 40 years బ్యాక్ రివరిన్ ఎకాలజీ అనేది అసలు ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు అంటున్నారు. In the foothills, example at Dehradun, once upon a time, say 40 years back, the riverine ecology was not much disturbed and was holding edible sized population of Barilius bola, Barilius bendelisis, Labeo dero, Belone, cancila. సో డెహ్రాడూన్ ఇక ఫుట్ హిల్ రీజన్స్లో చూసుకున్నట్లయితే కొంతకాలం కిందట 40 years బ్యాక్ చూసుకున్నట్లయితే రివరైన్ ఎకాలజీ అనేది డిస్టర్బ్ అవ్వలేదు, అంత ఎక్కువగా డిస్టర్బ్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో అందువల్ల దాంట్లో ఆ యొక్క రీజియన్లో ఆ రివర్స్లో చూసుకున్నట్లయితే అక్కడ మంచి ఎడిబుల్ సైజ్డ్ పాపులేషన్, అంటే ఎడిబుల్ సైజ్డ్ ఫిషెస్ అనేవి ఉన్నాయి అంటారు. సో ఎటువంటి ఫిషెస్ ఉన్నాయి అంటే బెరీలియస్ బోలా, బెరీలియస్ బెండిలెసిస్, లేబియో డీరో, బెలోన్ cancila స్పీషీస్ ఉన్నాయి అంటున్నారు. టుడే ఇట్ ఈస్ వెరీ రేర్ సైట్ టు హ్యావ్ టేబుల్ సైజ్డ్ ఫిషెస్ ఇన్ మోస్ట్ ఏరియాస్. సో 40 years బ్యాక్ అయితే ఎడిబుల్ సైజ్డ్ ఫిషెస్ అనేవి దొరికాయి, కానీ ఇప్పుడు ఏంటి అంటే అటువంటి ఫిషెస్ అనేవి దొరకడం చాలా కష్టంగా ఉంది అంటారు. వాట్ ఎవర్ ద ఫిషెస్ సర్వైవ్, దే ఆర్ అండర్ ఇమెన్స్ ప్రెషర్ ఆఫ్ పోచర్స్ who do not mind killing a few centimeter sized fishes to quench their sport thirst and belly's hunger. సో ఫిషెస్ సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే పోచర్స్ వల్ల, అంటే హంటింగ్ చేయడం వల్ల. అలాగే సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫిష్ని క్యాచ్ చేయడానికి సో చాలా చిన్న చిన్న ఫిషెస్, సెంటీమీటర్ సైజ్ ఉన్న ఫిషెస్ని కూడా వాళ్ళు కిల్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క స్పోర్ట్ థర్స్ట్, అంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం, వాళ్ళ యొక్క గేమింగ్ పర్పస్ కోసం వాళ్ళు చిన్న చిన్న ఫిషెస్ని కూడా చంపేస్తున్నారు. అలాగే వాళ్ళు ఆకలి తీర్చుకోవడానికి కోసం కూడా ఒక పెద్ద ఫిష్ని కిల్ చేయడానికి, క్యాచ్ చేయడానికి చిన్న చిన్న ఫిషెస్ని కూడా కిల్ చేస్తున్నారు. రెమెడీస్ అండ్ ప్రాస్పెక్ట్స్. సో ఇటువంటి రెమెడీస్ అండ్ ప్రాస్పెక్ట్స్ని యూజ్ చేసుకుని మహసేర్ ఫిషరీస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. Urgent measures are required for the upliftment of capture and culture fishery status. So first one చూసుకున్నట్లయితే efforts to breed commercially important species of snow trouts were initiated in Kashmir Valley. సో ఎటువంటి ఎఫర్ట్స్ చేయాలి అంటే కమర్షియల్ బ్రీడింగ్ చేయడానికి, ఇంపార్టెంట్ స్పీషీస్ ఆఫ్ స్నో ట్రౌట్స్ని కమర్షియల్గా బ్రీడ్ చేయడానికి ఈ యొక్క కాశ్మీర్ వ్యాలీలో కొన్ని ఎఫర్ట్స్ని స్టార్ట్ చేశారు. Applicability of various methods adopted by workers in other parts of Himalaya, stripping by dry method to procure fertilized eggs for the rearing in hatcheries, need to be especially explored as it could be economically and commercially a more viable approach. సో ఇంకా ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు అంటే హిమాలయ రీజన్లో ఉండే వర్కర్స్ అనేవాళ్ళు సో స్ట్రిప్పింగ్ మెథడ్స్ని యూజ్ చేసుకున్నారు. సో ఎటువంటి స్ట్రిప్పింగ్ మెథడ్స్ అంటే డ్రై మెథడ్ ఆఫ్ స్ట్రిప్పింగ్ టు ప్రొక్యూర్, అంటే టు ప్రొడ్యూస్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. సో ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ని ఎలా తీసుకునే వాళ్ళంటే వాళ్ళు స్ట్రిప్పింగ్, అది కూడా డ్రై స్ట్రిప్పింగ్ మెథడ్స్ని చూస్తున్న వాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎగ్స్ని. సో వాటిని తీసుకుని వెళ్ళి హ్యాచరీస్లో ఉంచి వాటిని గ్రో చేసి ఆ యొక్క ఫిషెస్ యొక్క గ్రోత్ని పెంచేవాళ్ళు. యాజ్ ఇట్ కుడ్ బి ఎకనామికల్ అండ్ కమర్షియల్ ఏ మోర్ వయబుల్ అప్రోచ్. సో ఇలాగా స్ట్రిప్పింగ్ చేసుకుని, డ్రై స్ట్రిప్పింగ్ చేసుకుని ఈ యొక్క ఎగ్స్ని కలెక్ట్ చేసుకుని హ్యాచరీస్లో ఉంచి గ్రో చేసి ఫైనల్ గ్రోత్ వరకు వాటిని కేర్ తీసుకుంటే అది ఒక ఎకనామికల్ అండ్ కమర్షియల్ అప్రోచ్ అని చెప్పుకోవచ్చు. Existing illegal and indiscriminate fishing practices must be strictly checked by imposing stringent laws and penalties. So illegal
ఇల్లీగల్గా ఫిషెస్ని క్యాచ్ చేయడం కానీ, అనవసరంగా వాటిని గేమింగ్ పర్పస్ కోసం కానీ, ఏదైనా పర్పస్ కోసం కానీ వాటిని ఓవర్ ఫిషింగ్ చేయడాన్ని స్ట్రిక్ట్గా ఎరాడికేట్ చేయాలి అని చెప్పి. ఎలాగా అంటే స్ట్రిక్ట్ లాస్ పెట్టి, అలాగే పెనాల్టీస్ వేసి ఈ యొక్క ఇల్లీగల్ ఫిషింగ్ ఆర్ ఇండిస్క్రిమినేట్ ఫిషింగ్ని ఆపాలి అంటున్నారు. The fishermen must be educated to use prescribed mesh size nets so that undersized fishes may not be killed. సో ఫిషర్మెన్ కూడా అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయాలి అంటారు. సో వాళ్ళకి ఎటువంటి నెట్స్ని యూస్ చేసుకోవాలి, సో పెద్ద ఫిషెస్కి ఎటువంటి నెట్స్ని యూస్ చేసుకోవాలి, చిన్న చిన్న ఫిషెస్కి ఎటువంటి నెట్స్ని యూస్ చేసుకోవాలి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో అలా అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు క్యాచ్ చేసేటప్పుడు, పెద్ద ఫిషెస్ని క్యాచ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫిషెస్ని వాళ్ళు కిల్ చేయకోకుండా మనం స్టాప్ చేయొచ్చు. Provisions must be made to conserve the riverine ecosystem by protecting river banks and discouraging deforestation tendencies. అలాగే రివరైన్ ఎకోసిస్టమ్ని మనం ఎలాగ ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటే ఇక రివర్ బ్యాంక్స్లో మనం డీఫారెస్టేషన్ చేయనివ్వకోకుండా ఆపాలి. Cage culture and polyculture practices need be implemented particularly in foothill regions. సో ఫుట్ హిల్ రీజియన్స్లో కనుక ఉన్న వాటర్ బాడీస్లో కనుక మనం కల్చర్ చేయాలి, అక్కడ ఫిషెస్ని మనం తీసుకోవాలి అనుకుంటే అక్కడ మనం కేజ్ కల్చర్, పాలీకల్చర్ ప్రాక్టీసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. Such setup usually gives a high harvest per unit area and with రిలేటివ్లీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫీడ్ అండ్ న్యూట్రియంట్స్. సో ఇటువంటి రీజన్స్లో కనుక మనం కల్చర్ స్టార్ట్ చేసాము అంటే సో అక్కడ మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మంచి ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్ మన ఫిషెస్కి ఇవ్వగలము అంటున్నారు. అండ్ ఇక్కడ ఇచ్చే సప్లిమెంటరీ ఫీడ్ చూసుకున్నట్లయితే, ఇంకా న్యూట్రియంట్ సప్లై చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేవి జనరల్గా గ్రాస్ అండ్ వెజిటేబుల్ వేస్టే ఎక్కువగా ఈ యొక్క ఫిషెస్కి దొరుకుతుంది అని చెప్పారు. అండ్ ఆల్సో లోకల్లీ అవైలబుల్ ఫార్ములేటెడ్ మెన్యూర్ అనేది ఈ యొక్క ఫిషెస్కి అవైలబుల్గా ఉంటుంది. సో provision for fish hatcheries must be made very close to the reservoirs. సో ఫిష్ హ్యాచరీస్ని ఎక్కువగా రిజర్వాయర్స్ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అలాగే మున్సిపాలిటీస్, విలేజ్ పంచాయత్స్ అండ్ అదర్ సచ్ బాడీస్ ఇన్ హార్వెస్టింగ్ ఆఫ్ ఫిష్ రిసోర్స్ in close association with various concerned organizations should be the basis for long run profitable fishery operations, both with regard to yield and revenue. సో మున్సిపాలిటీస్, విలేజ్ పంచాయత్స్ని వీళ్ళందరినీ ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ అన్నిటినీ మనం ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అసలు దేనికోసం ఇంక్లూడ్ చేయాలి అంటే లాంగ్ రన్ ప్రాఫిటబుల్ ఫిషరీ ఆపరేషన్స్ కోసం. సో దీనివల్ల మనకి ఈల్డ్ అండ్ రెవెన్యూ అనేది వస్తుంది. And also suitable network of fish procurement centers and aquaria be established. సో ఫిష్ యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి సో ఫిష్ ప్రొక్రూట్మెంట్ సెంటర్స్ని స్టార్ట్ చేయాలి. అలాగే అక్వేరియాస్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకి ఈ యొక్క ఫిష్ యొక్క నెంబర్ని మనం పెంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది Mahaseer fishery problems and management. Thank you.